అమర్నాథుని శివలింగం ప్రతి ఏటా మే నెలలో బిఎస్ఎఫ్ వాళ్ళు ఆ అమర్నాథుని కొలిచే వంశపారంపర్యంగా వచ్చే పంతులు వాళ్ళు వీళ్ళు వెళ్ళి ఆ శివలింగం ఎంతవరకు రూపాంతరం చెందింది చూసి అక్కడి నుంచి ప్రకటిస్తారు. దాని తర్వాత భక్తులు ఆన్లైన్లో సర్వీసులు ముగించుకొని అంటే బుక్ చేసుకొని వెళ్ళడం ఆనవాయితీగా జరుగుతుంది. సో సుమారుగా ఒక 40-45 రోజుల పాటు ఉంటుంది అమర్నాథ్ శివలింగం. అయితే మే లో వచ్చింది ఆల్మోస్ట్ ఆల్ జూలై ఎండింగ్ ఆగస్టు వరకు కూడా ఉంటుంది. కానీ ఈసారి మొన్న జూలై 7వ తేదీకి పూర్తిగా కరిగిపోయిందంట. బహుశా ఎల్నిన్ ఎఫెక్ట్ అంటున్నారు. ఎల్నిన్ ఎఫెక్ట్ తర్వాత పసిఫిక్లో ఉపరితలం బాగా వేడెక్కడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగాయి అంటున్నారు. బట్ అమర్నాథుడి ఈ విధంగా శివలింగం మంచులింగం కరిగిపోవడానికి ప్రధాన కారణం ఒకటి విపరీతమైన ఉష్ణోగ్రతల కారణమైతే, రెండవది ఈ జనసందోహం మనుషుల యొక్క శరీర ఉష్ణోగ్రతలు వేడి ప్రభావం వల్ల కూడా అక్కడ మనం ఎక్కువ మంది వెళ్ళి ఎక్కువ మంది కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయడం వల్ల అలాంటి ఇంపాక్ట్ వల్ల కూడా కరిగిపోయి ఉండొచ్చు అంటున్నారు. సో మే నెలలో బిఎస్ఎఫ్ వాళ్ళ సహాయంతో వెళ్ళి చూస్తే శివలింగం పూర్తిగా ఆకారంలో ఉంది. బట్ జూలై 6కి 90% కరిగిపోయిందట. నెక్స్ట్ డే జూలై 7కే పూర్తిగా శివలింగం మంచులింగం కరిగిపోయింది. సో ఇవన్నీ కూడా రేపు రాబోయే కరువుని సూచిస్తున్నాయి అన్నట్టుగా చాలామంది భక్తులు ఆందోళన చెందుతున్నారు. బట్ ఇది పుణ్యభూమి, సనాతన భూమి, వేదభూమి కాబట్టి దీనికి అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని కూడా కొంతమంది అంటున్నారు. మీకేమనిపిస్తుందో కామెంట్స్ ప్లీజ్.